కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మంచి కలర్తో మంచి థిక్ గ్రేవీతో అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నాకు తెలిసి అందరు వంటలు అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ టైం 1:30 అయిపోయింది, మాకు లేట్ అయిపోయిందండి. ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు. చికెన్ గ్రీన్ చికెన్ అనుకున్నాను, కాబట్టి మా బాబు తిండు, గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి. సో ఇంట్లో రెగ్యులర్గా మనం చేసుకుంటాం కదా దేశీ స్టైల్లో, అది మనం చేద్దాం. సరే పదండి. సో దాంతోపాటు మనం కొన్ని ముచ్చట్లు చేసుకుందాం. అయితే నేను ఈ కర్రీ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ చేస్తానండి. మస్టర్డ్ ఆయిల్లో నేను నాకు వండడం చాలా ఇష్టం. కడాయి ఏంట్రా ఎలా ఉందనుకోకండి, దీంట్లో ఇంతకుముందు మనం ఆలూ ఫ్రై చేసుకున్నాను. అందరింట్లో ఉంటుంది, కాకపోతే వీడియోస్ కోసం కొంచెం ఫ్రెష్గా నీట్గా చేస్తారు కదా. సో నేను ఇప్పుడే అది వేరే ప్లేట్లు తీసి దీంట్లో మళ్ళీ వండిద్దామని చెప్పి చేశానండి. మనకి పిల్లలతో ఎంత ఈజీగా అవడానికి ఉంటే అంత ఈజీగా చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. చాలా సింపుల్గా చేశానండి, అందరింట్లో చేసినట్టయితే. కాకపోతే చూడండి నేను ఎలా చేస్తున్నాను. కాకపోతే నాకు ఒక మంచి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం, మీతో మాట్లాడదాం అని చెప్పి నాకు ఉన్నది. ఏంటంటే మన పేరెంట్స్, మన నాన్న తర్వాత మన నాన్న దగ్గర మనం ఎంత ప్రేమను పొందుతామో, నాన్న తర్వాత మనం అదే ప్రేమను మన హస్బెండ్ దగ్గర నుంచి కోరుకుంటాం కదా. అంటే మన నాన్న దగ్గర మనము ఏమైనా మనకి ఇష్టాలు, మనకి ఏమైనా హాబీస్ ఉంటాయో, మనం ఏదైనా బయటకు వెళ్ళాలి చిన్నపిల్లల ఎలా ఉంటామో, సేమ్ మనల్ని అర్థం చేసుకునే హస్బెండ్ దగ్గర మనం అలాగే ఉండాలనుకుంటాం కదా. అట్ ద సేమ్ టైం రివర్స్లో మన హస్బెండ్కి ఏమైనా కష్టం వస్తే మనం వాళ్ళకి అమ్మలాగా అవ్వాలి. కాకపోతే చాలామంది హస్బెండ్స్ ఇది అర్థం చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, ఇప్పుడు మేము ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్తున్నామంటే అన్నీ మా ఇష్టాలు, కోరికలు, అసలు ఏంటి లైఫ్లో గోల్ ఏంటి అన్నీ వదిలేసి మీ గురించి ఆలోచించి వస్తున్నాము. అయితే నేను అదే చెప్తున్నానండి, మీ ఇంట్లో వాళ్ళకి కోరికలు ఏమి ఉండవండి, చిన్న చిన్న కోరికలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీతో వాళ్ళు ఫ్రీగా ఉండాలి, భయపడుతూ తిడతారేమో ఏమైనా అంటారేమో అని అనుకోకుండా ఫ్రీగా ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఏం లేకపోయినా ప్రతి కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడై ఉంటే చాలండి, లైఫ్ ఇలాగే ఈజీగా వెళ్ళిపోద్ది. దాంతోపాటు అల్లరి చేస్తున్న పిల్లలు ఉంటే ఇంకా హ్యాపీ కదా. రూపాయి తెచ్చుకున్న దాంట్లో హ్యాపీగా బతికేస్తారు నాకెందుకు అని. అప్పుడు ఏమైనా ధైర్యం వస్తుంది తెలుసా, మాకు ఏమైనా చేసేస్తాం. అసలు మాకంటే అంటే ఈ ప్రపంచం, ఈ లోకం మొత్తం ఒక సైడ్ అయిపోతే నేను ఒక్కదాన్ని ఒక్క సైడ్ ఉన్నా నో ప్రాబ్లం, ఏం టెన్షన్ లేదు, అందరితో పోరాడేస్తున్నాను ఒక ధైర్యం వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటి ఇలా ఉంది, దానికి హ్యాండిల్స్ లేవు అనుకోకండి, ప్రతి ఇంట్లో ఇలాగ ఉంటుంది. కాకపోతే నాకేంటంటే రియాలిటీ చూపిద్దామని మేము అనుకున్నాం స్టార్టింగ్లోనే. చాలామంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే వితౌట్ ఫిల్టర్ మీరు వీడియోస్ చేయండి అని. సో షార్ట్ వీడియోలో అంత ఫిల్టర్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అది ఎక్కువ మంది చూస్తారు, మనల్ని లైక్ చేస్తారు అని చెప్పి ఫిల్టర్ పెట్టుకుంటున్నాం కదా. కానీ ఇలా లాంగ్ వీడియోలో కూడా ఫిల్టర్ వద్దు, రియాలిటీ ఏముంది, మన లైఫ్ ఏంటి, ఇంట్లో ఎలా ఉంటామనేది చూపిద్దామని అనుకుంటున్నాము. సో నా చికెన్ కర్రీ చూడండి చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే నేను చాలా సింపుల్గా చేస్తానండి. అంటే ఇంట్లో ఉన్న మసాలా కానీ ఏవైతే ఉంటాయో దాంతోనే చేద్దామని ట్రై చేస్తాను. మీరు కూడా ఎక్కువ బయట పేస్ట్లు కానీ మసాలాస్ కానీ ఎక్కువ యూజ్ చేయకండి. మనం ఎంత పర్ఫెక్ట్గా తింటే అంత బెటర్. ఎందుకంటే ఇప్పుడులో మనం బయటకు వెళ్ళినా కూడా బయట ఫుడ్ తినేస్తున్నాము, ప్యాకెట్ ఫుడ్ తినేస్తున్నాం కదా. కొంతవరకు మనం మంచిగా తింటే బాగుంటుందని. అయితే నేను దీంట్లో ఏం చేస్తానంటే ఇంట్లో ఉన్న మసాలా ఉంటాయి కదా, అంటే బిర్యానీలో వేసుకుంటాం హోల్ స్పైసెస్, అవన్నీ ఇంకా ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేస్తానండి పేస్ట్ లాగా. అప్పుడు గ్రేవీ చాలా థిక్గా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏమైనా యాడ్ చేయాలేమో లేకపోతే ఏమైనా రాంగ్ అయిందేమో మీరు నాకు చెప్పేసేయండి, ఓకేనా. బట్ నేను లాస్ట్ టైం చెప్పిన మ్యాటర్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా లైఫ్లో మన హస్బెండ్ వైఫ్ గురించి, అది ప్రొనౌన్సియేషన్ రాంగ్ అవ్వచ్చు, బట్ మీకు అర్థమై ఉంటుందని తెలుసు. పక్కా మ్యాటర్ అయితే అదేది, దాని మీద ఫోకస్ చేయండి. చీటికి మాటికి చిరాకు పడుతూ
హస్బెండ్ ఒక మాట వైఫ్ ఒక మాట కాకుండా ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. సింపుల్గా లైఫ్ ఇలాగే అండి. బయటికి వెళ్తాము, ఇంటికి వచ్చేంతవరకు ఇంటికి వస్తాము రామో తెలియదు. ఇంత మంచిగా వండుకుంటాము, తింటామో తినమో అని తెలియదు. లైఫ్ ఎప్పుడు పోతుందో తెలియదు. దాని గురించి పోట్లాడుకొని అసలు ఏంటి నీది నాది అనుకుంటామండి. అవేం వద్దు. హ్యాపీగా లైఫ్ లివ్ చేసి ఏదో ఒక రోజు అందరము వెళ్ళిపోవాల్సిందే కదా. అయితే మా హస్బెండ్ వచ్చేసి మొన్న సామాన్ తెచ్చారంటే ఇంట్లో సరుకులు, అవేం వేయలేదు. నేను ఇప్పుడే అన్నీ కట్ చేసి ఇందులో వేసానండి. పసుపు, కారం, ఉప్పు అందరు వేసుకున్నట్టు. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు? ఫ్రైడే మీరు నాన్ వెజ్ తింటారా? మేము చెప్తున్నాం కదా, లాస్ట్ టైము సండే మేము తిన్న చికెన్ అండి. సండే అమ్మవారు మొక్కు చేయించామని చెప్పి అది నాటుకోడి తిన్నాము. మండే మా హస్బెండ్ తినరు, అలా అని చెప్పేసి మేము ఇంట్లో పెట్టము. ట్యూస్డే తినరు, హనుమాన్జీ భక్తులు కదా, తినరు. మేము ఇంట్లో చేయము కాబట్టి మేము కూడా తినము. బుధవారం నేను మీకు వీడియో పెట్టాను కదా, అయ్యప్ప స్వామి అక్కడ గుడి కట్టారు అలా చెప్పేసి, ఆ రోజు కూడా తినలేదు. నిన్న లక్ష్మీవారం అయిపోయింది, ఈరోజు శుక్రవారం కాబట్టి తీసుకొచ్చారు. కాకపోతే నాకు చికెన్లో ఏంటంటే స్కిన్తో ఉన్న చికెన్ చాలా ఇష్టం అండి. చూడండి నా మీద ఎంత ప్రేమ ఉందో. ఇక్కడ దగ్గరలో స్కిన్లెస్ చికెన్ దొరుకుతుంది, కానీ ఇక్కడ లేకుండా ఇక్కడ బాబుకి బస్ ఎక్కించేసి ఇక్కడ నుంచి మార్కెట్ చాలా దూరం, అక్కడికి వెళ్ళి స్కిన్తో ఉన్న చికెన్ తీయించుకొచ్చారండి. బాగుంటుంది కదా, స్కిన్ లేకపోతే నాకు ఎందుకు నచ్చదు. మసాలా రెడీ అయిపోయింది చూసారా, చిన్న ఫ్లేమ్లో మంచిగా కుక్ చేశాను. ఇది కూడా నా మసాలా. చూసారా, ఇంట్లో ఇలా రెడీ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. ఇంకా బయటది యాడ్ చేయడం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కలిపి మొత్తం కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసేద్దామండి. రెడీ అయిపోతుంది నాకు చికెన్. చూసారా ఎంత పెద్ద కట్ట కొత్తిమీర కట్టండి. ఇది ఎంతో తెలుసా? 10 రూపాయలు. మీ సైడ్ ఎంత అమ్ముతారు చెప్పండి. ఇక్కడ కొన్ని సీజన్ బట్టి పూజల టైం ఉంటుంది కదా, అప్పుడు ఎంత కట్ట అసలు ఇవ్వరండి, 30 రూపాయలు 40 రూపాయలు అంటారు. ఇప్పుడు మాత్రం 10 రూపాయలు. చూస్తుంటే ఎంత బాగుందో కదా, గ్రీన్గా ఉంది. ఇది కట్ చేసి వాటర్ పోసి, నేను లాస్ట్లో ఎప్పుడు వేయనండి, ఇది వేసిన తర్వాత ఒక్కసారి ఉడికిపోవాలి. అప్పుడు చూడండి ఆ ప్లేట్ తీసినట్టు ఆ వాసన అనేది సూపర్ వస్తుంది కదా. ఫ్రైడే స్పెషల్గా చికెన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడే కుకింగ్ అయింది. అండ్ వేడి చికెన్ కర్రీ సూపర్గా ఉంది. నేనైతే ఫుల్ వీడియో ఎలా ఉండాను ఏంటో ఫుల్ వీడియో తీసామండి, కింద లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేసేయండి. అండ్ కూర అయితే సూపర్గా వచ్చింది.